సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం. తిది శుక్లపక్ష నవమి ఏప్రిల్ 5వ తారీఖు రాత్రి 7:26 నుండి ఏప్రిల్ 6వ తారీఖు రాత్రి 7:23 వరకు. శుక్లపక్షం ఏకాదశి ఆగస్టు 4వ తారీఖు ఉదయం 1:42 నుండి ఆగస్టు 5వ తారీఖు మధ్యాహ్నం 1:12 వరకు. శుక్లపక్షం ద్వాదశి ఆగస్టు 5వ తారీఖు మధ్యాహ్నం 1:12 నుండి ఆగస్టు 6వ తారీఖు మధ్యాహ్నం 2:08 వరకు. నక్షత్రం శుక్లపక్షం ఏకాదశి ఆగస్టు 4వ తారీఖు ఉదయం 11:42 నుండి ఆగస్టు 5వ తారీఖు మధ్యాహ్నం 1:12 వరకు. శుక్లపక్షం ద్వాదశి ఆగస్టు 5వ తారీఖు మధ్యాహ్నం 1:12 నుండి ఆగస్టు 6వ తారీఖు మధ్యాహ్నం 2:08 వరకు. కరణం భద్ర ఆగస్టు 5వ తారీఖు ఉదయం 12:31 నుండి ఆగస్టు 5వ తారీఖు మధ్యాహ్నం 1:12 వరకు. భవ ఆగస్టు 5వ తారీఖు మధ్యాహ్నం 1:12 నుండి ఆగస్టు 6వ తారీఖు ఉదయం 1:45 వరకు. బాలవ ఆగస్టు 6వ తారీఖు ఉదయం 1:45 నుండి ఆగస్టు 6వ తారీఖు మధ్యాహ్నం 2:08 వరకు. శుభకాలం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. ఈ రోజున అమృతకాలం లేదు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:24 నుండి ఉదయం 5:12 వరకు. అశుభకాలం వర్జ్యం సాయంత్రం 5:26 నుండి రాత్రి 7:03 వరకు. రాహుకాలం సాయంత్రం 3:32 నుండి సాయంత్రం 5:08 వరకు. యమగండం ఉదయం 9:11 నుండి ఉదయం 10:46 వరకు. గుళిక మధ్యాహ్నం 12:22 నుండి మధ్యాహ్నం 1:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి ఉదయం 9:24 వరకు మరియు ఉదయం రాత్రి 11:14 నుండి రాత్రి 11:59 వరకు. వర్జ్యం రాత్రి 7:54 నుండి రాత్రి 9:36 వరకు. చంద్రమాసం అమాంత శ్రావణము పూర్ణిమంత శ్రావణము శక సంవత్సరం శ్రావణం 14 1947. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారు ఈరోజు స్వల్ప దూర ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఈ ప్రయాణం వల్ల మీకు కొంత డబ్బు ఖర్చు అవుతుంది. ఎందుకంటే వాహనం అకస్మాత్తుగా చెడిపోవడం వల్ల మీ ఖర్చు పెరుగుతుంది. ఈ సాయంత్రం మీ సోదరులు సోదరీమణులతో ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చు. ఈరోజు కుటుంబంలోని చిన్నపిల్లలు మీకు కొన్ని అభ్యర్థనలు చేస్తూ కనిపిస్తారు. ఈరోజు మీ స్నేహితుడిని కలవాలనే కోరిక నెరవేరుతుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారు ఈరోజు సమాజంలో గౌరవం పొందుతారు. ఈరోజు మీ మాటల్లోని మాధుర్యాన్ని కాపాడుకోవాలి. పనిలో లేదా ఇంట్లో మీకు కోపం తెప్పించేది ఏదైనా ఉంటే మీరు దాని గురించి కోపం తెచ్చుకోకుండా ఉండాలి. సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. ఈరోజు మీ బంధువుల నుండి కూడా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారు ఈరోజు మానసికంగా బలంగా ఉంటారు. ఈరోజు మీరు ఏదైనా ఒత్తిడికి లోనవుతుంటే దానికి దూరంగా ఉండటానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సృజనాత్మక పని చేసే వారికి ఈరోజు మంచి రోజు కానుంది. కార్యాలయంలో మీ పనితీరుని చూసి మీ సహోద్యోగులు కూడా ఆశ్చర్యపోతారు. కానీ మీకు కొన్ని ముఖ్యమైన పనులు ఉంటే ముందుగా వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు సూర్యనారాయణుడికి ఆర్జ్యం సమర్పించాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు. కర్కాటక రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈరోజు మీరు కొన్ని ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు కోరుకోకపోయినా వాటిని భరించాల్సి రావచ్చు.
మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేయకపోతే మీ సంపద తగ్గొచ్చు. ఇది మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఈరోజు ఎవరైనా మిమ్మల్ని అప్పు అడిగితే ఇచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. లేకుంటే ఆ డబ్బు మీకు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని గుర్తుంచుకోండి. ఈరోజు మీకు 61% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు విష్ణువు ఆలయంలో పప్పు బెల్లం సమర్పించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మీ వ్యాపారంలో కొత్త ఆదాయ వనరుల నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీరు ఎప్పుడైనా డబ్బును ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఉంటే ఈరోజు మీకు రెట్టింపు మొత్తం లభించవచ్చు. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఉద్యోగులు ఈరోజు తమ కార్యాలయంలో కొన్ని మార్పులను చూస్తారు. ఇది ఖచ్చితంగా మిమ్మల్ని కొంత ఆందోళనకు గురిచేస్తుంది. కానీ మీ కృషితో మీ అన్ని పనులను సులభంగా పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శివచాలీసా పారాయణం చేయాలి. కన్యారాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యారాశి రోజువారీ జాతకం. కన్యారాశి వారు ఈరోజు సానుకూల ఫలితాలను పొందుతారు. వ్యాపారులకు కొన్ని ఒప్పందాలను చేసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈరోజు మీ సహోద్యోగులతో ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించకూడదు. మీరు ఇలా చేస్తే అది మీ పురోగతికి ఆటంకం కలిగించవచ్చు. ఈరోజు మీ శత్రువులలో కొందరు బలంగా ఉంటారు, కానీ మీ సామర్థ్యంతో నాశనం చేస్తారు. ఈరోజు కుటుంబ వ్యాపారం నడిపేవారు తమ తండ్రి సలహా తీసుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది. మీరు అలా చేయకపోతే వారు ఆర్థికంగా నష్టపోవచ్చు. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు పేదలకు బట్టలు, ఆహారం దానం చేయాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా మతపరమైన కార్యక్రమానికి వెళ్ళొచ్చు. మీ డబ్బులో కొంత భాగాన్ని మతపరమైన కార్యక్రమాల్లో కూడా పెట్టుబడి పెడతారు. ఇది భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈరోజు విద్యార్థులకు వారి ఉపాధ్యాయుల పూర్తి సహవాసం, మద్దతు లభిస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు బ్రాహ్మణులకు దానం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు. ఎందుకంటే మీరు ఊహించని ఆర్థిక లాభాలు అకస్మాత్తుగా లభించవచ్చు. ఈరోజు కొందరు వ్యక్తులకు విదేశాలకు వెళ్ళే అవకాశం రావచ్చు. అది మిమ్మల్ని చాలా సంతోషపరుస్తుంది. కానీ శత్రువులు మీ పురోగతిని చూసి ఆందోళన చెందుతారు. కాబట్టి మీరు వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పరిస్థితి మరింత దిగజారితే ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ఈరోజు మీకు 92% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శివయ్యకు తెల్ల చందనం సమర్పించాలి. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుస్సు రాశి రోజువారీ జాతకం. ధనుస్సు రాశి వారు ఈరోజు తమ కుటుంబ జీవితంలో కొన్ని మార్పులు చేస్తారు. ఈ కారణంగా మీరు ఆందోళన చెందుతూనే ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కొంత సమయం ఒంటరిగా గడుపుతారు. ఇది మీ ఇద్దరి మధ్య సంబంధాన్ని మరింత పెంచుతుంది. ఈరోజు మీరు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడంలో చాలా వరకు విజయం సాధిస్తారు. ఇది మీకు మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఈరోజు పెళ్లి కాని వారికి మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు. దీనికి కుటుంబ సభ్యుల ఆమోదం కూడా లభిస్తుంది. ఈరోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శనిదేవుణ్ణి దర్శించుకొని నూనె సమర్పించాలి.
మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు మానసిక సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. ఈ కారణంగా ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని తప్పులు చేయొచ్చు. దాని పర్యవసనాలను మీరు అనుభవించాల్సి ఉంటుంది. మీరు ఈరోజు ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే అందుకు సమయం అనుకూలంగా లేదు. ఒకవేళ పెట్టుబడి పెడితే మీరు నష్టపోవాల్సి రావచ్చు. మీ తండ్రితో కొన్ని సమస్యలను పంచుకున్న తర్వాత ఖచ్చితంగా మీ మనసులో కొంత ప్రశాంతతను అనుభవిస్తారు. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు రాత్రి శునకానికి రోటీ తినిపించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. కుంభరాశి వారిలో విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు మంచి విజయం సాధిస్తారు. మరోవైపు ఈరోజు శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ధైర్యంగా అడుగులు ముందుకు వేయాలి. అప్పుడే మీరు భవిష్యత్తులో ఏదైనా సాధించగలుగుతారు. ఈరోజు మీ తల్లి వైపు నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీరు సాయంత్రం సమయాన్ని మీ తల్లిదండ్రుల సేవలో గడుపుతారు. ఈరోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు వినాయకుడికి లడ్డూ నైవేద్యంగా సమర్పించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. మీనరాశి వారు ఈరోజు కుటుంబంతో సరదాగా గడుపుతారు. మీ కుటుంబ ఐక్యత పెరుగుతుంది. కుటుంబంలో ఏదైనా వివాదం జరుగుతుంటే అది కూడా ముగుస్తుంది. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఈరోజు మీరు కొన్ని పాత క్షణాలను గుర్తుంచుకుంటారు. ఈరోజు మీ పిల్లల వివాహంలో వచ్చే అడ్డంకులను తొలగించడానికి మీరు కుటుంబ సభ్యుడి సలహా తీసుకోవచ్చు. అది మీ సమస్యను పరిష్కరిస్తుంది. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. ఈరోజు మీకు 70% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు గోమాతకు బెల్లం తినిపించాలి. ఇది ఇవాల్టి పంచాంగం. మరో పంచాంగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు.